ప్రతి ఒక్కరికైనా నజరేసునామములో వారికైనా సమస్యను విడిపించమని ఇచ్చినాను. వారి బంధకాలు ఏసునామములో వేడిపోవును గాక, వారి దుఃఖము సమాప్తమవును గాక. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో బహుబలమైన పరిచయం జరుగును గాక. అందరూ ఆత్మకార్యము చేయండి అలా. ఇదేంటి వాక్యమని అలా క్రీస్తుని బంధువుగా ఈ సంఘమును గాక. అంచు కాలంలో నాయనా ఇదేదని దీవించబడుతుంది గాక. అలా ఇదేంటి ఏ కన్నీరుతో వచ్చాను, ఏ దుఃఖంతో వచ్చారు, ఏ బాధతో వచ్చారు, ఏ చిన్నతో వచ్చారు, ఏ సమస్యను బట్టి అడుగు పెట్టారు. ఇక్కడి నుంచి ఉపవాస ప్రార్థన ముగించుకుని వెళ్తుండగానే వారి సమస్య ద్వారా బయలు గాక, వారి దుఃఖతనమే సమర్థమైన గాక, సంతోషము కలుగును గాక, ఉల్లాసముగా ఉండేది గాక. అటువంటి నడిపింపు కలిగించగలిగిన గాక. అతని భగవత కార్యము